క్రిష్ వాళ్ళమ్మ బ్రతికే ఉంటే ఎక్కడున్నారు? మా అమ్మ ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో. ఛ! మనం అనుకున్న ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. నేను ఎంతో కష్టపడి చాలా ఖర్చు పెట్టి మరీ ఆ సిరి కేసులో విహారిని జాగ్రత్తగా ఇరికించాను. చాలా చాకచక్యంగా అప్పటికప్పుడు శవాల్ని ఎరేంజ్ చేసి మరీ కేసులో సాక్ష్యాలు ఫ్యాబ్రికేట్ చేసి మరీ విహారి గాన్ని సెంటర్ చేశాం. అవతల వైపు లాయర్ కూడా రాకుండా చివరికి మా అక్కని లాయర్ని కూడా మేనేజ్ చేసి బెదిరించి మరీ విహారీ కేసుని టేకప్ చేయకుండా చేశాం. పబ్లిక్ ప్రాసిక్యూట్ లాయర్ని కొనేసి మరీ విహారీయే నేరస్తుడని దాదాపుగా నమ్మించేసి జడ్జి గారు కూడా ఆ విహారీకి శిక్ష వేసే చివరి నిమిషంలో ఆ శకుంతల మనుషుల అశ్రద్ధ వల్ల ఆటో డ్రైవర్ తప్పించుకున్నాడు. జేడీ కేడీలొచ్చి మొత్తం ప్లాన్ని రివర్స్ చేసేశారు. అంతమంది మనుషుల్ని శకుంతల పెట్టి కూడా అసలు లాభం లేకుండా పోయింది. సుభాష్, మన ప్రయత్నం ప్రయాస అంతా ఆ శకుంతల వలన బూడిదలో పోసిన పన్నీరైపోయింది. అంతేకాదంబిక, ఇప్పుడు అందరి అనుమానం ఆ శకుంతల మీదే ఉంది. సుభాష్, నువ్వు వెంటనే ఆ శకుంతల దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం ఆమె వలన, ఆమె మనుషుల చేతకానితనం వలన అని ఆ శకుంతలకి చెప్పి ఈ కేసులో ఇప్పుడు అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయని జాగ్రత్త పడమని చెప్పు. అలాగే అంబిక. సుభాష్, పోలీసులు విహారీ ఇప్పుడు శకుంతలని టార్గెట్ చేస్తారు. ఆ శకుంతల్ని పట్టుకుని వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తారు. వాళ్ళకి ఆమె మాత్రం మన పేరు బయట పెట్టకుండా ఆమెకు నువ్వు వార్నింగ్ ఇవ్వాలి. సరే అంబిక, కానీ ఆ శకుంతల ఎట్టి పరిస్థితుల్లో మన పేరు చెప్పదు. ఏమో ఒకవేళ చెప్తే? ఆ శకుంతలే ఉండదని తనకు తెలుసు. అదే విషయం తనకి మరోసారి గుర్తుండేలా బెదిరించేసిరా. అలాగే ఈ కేసు విషయంలో జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పు. ఆ ఆటో డ్రైవర్ని కిడ్నాప్ చేసుంచిన దద్దమ్మల్ని అండర్ గ్రౌండ్లో ఉండమని చెప్పు. ఓకే అంబిక, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అమ్మా, మన లాయర్ మనకి హ్యాండ్ ఇచ్చిన ఆ జేడీ కేడీల వల్ల బావ బయటకొచ్చాడు. ఇంతగా లాయర్ ఫోన్ చేశాడా? చేయలేదే. అదేంటమ్మా, అసలేమైంది ఆయనకి? దాదాపుగా నిన్నటి నుంచి మనకి కాంటాక్ట్లో లేడు. అక్క ఆలోచిస్తుంది తన లాయర్ ఏమైపోయాడా అనా. ఆ లాయర్ని అందుబాటులో లేకుండా చేసింది నేనే. అక్క ఆ విషయం గురించి ఎక్కువగా ఆరా తీస్తే నా పేరు బయటకు రావచ్చు. ఒకవేళ నా పేరు బయటకు వస్తే మా అక్క రుద్ర రూపం దాలుస్తుంది. ఆ లాయర్ విషయాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసి అక్క నా విషయం గురించి ఎక్కువగా ఆలోచించనివ్వకుండా చెయ్యాలి. ఎలాగైనా ఇప్పుడు అక్కని సహస్రమూడిని డైవర్ట్ చేయాలి. నేను అదే ఆలోచిస్తున్నానే. ఆ లాయర్ టచ్లోకి వస్తే అతనికి ఏమైంది, ఎందుకు మనకి టచ్లోకి రాలేదు అని అన్ని విషయాలు బయటికి లాగుతాను. అమ్మా, ముందు లాయర్కి కాల్ చేయి, ఇప్పుడు కలుస్తుందేమో చూడు. అక్క, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఇంకెవరికే? ఆ లాయర్కే ఫోన్ చేస్తున్నాను. అక్క, ఆ లాయర్కి తర్వాత కాల్ చేయొచ్చు. ముందు నేను చెప్పేది విను. ఏంటే చెప్పు. ఏం లేదక్క, ఈ సొసైటీలో మన పరువు ఏమైపోతుందో, అసలు మన గురించి అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? ఎవరో రోడ్డున పోయే వాళ్ళ గురించి విహారీ అంతగా పాకులాడడం వల్లే కదా మన పరువు రోడ్డున పడిపోయింది. అసలు విహారీ గనక ఈ విషయంలో తలదోచకుండా ఉండుంటే, ఆ బుడ్డోణ్ణి చేరదీయకుండా ఉండుంటే ఈ పాటికి మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళం కదా. ఆ విహారిగాడికి వాళ్ళ అమ్మకి ఇలా బయట వాళ్ల విషయాల్లో తలదూర్చి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అలవాటే కదా. అక్క, అలవాటని తెలుసు. అలాంటప్పుడు మనం చూస్తూ ఊరుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. సహస్ర, నువ్వైతే విహారీని ఈ విషయంలో ఆపాలి. నా మాట బావ వినడు కదా పిన్ని.
వినడం నువ్వు వదిలేస్తే కోర్టులో టైంకి సాక్ష్యాలు వచ్చాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించు. ఇలాంటి విషయాల్లో నేను మీ అమ్మ కొంతవరకే మాట్లాడగలం. అదే నువ్వు తలుచుకుంటే విహారీని ఈజీగా ఆపొచ్చు. కానీ నువ్వు కూడా విహారీ విషయంలో ఎక్కువ ఫోర్స్ చేయట్లేదు. హ, అవునే, అంబిక చెప్పింది నిజం. విహారిని మంచి చేసుకోవడానికి నువ్వు వాడి విషయంలో ఎక్కువగా పట్టించుకున్నట్టుంటున్నావు. అది కరెక్ట్ కాదు. అలా అని గట్టిగా మాట్లాడితే బావ నాకు దూరమైపోతాడేమో అని భయంగా ఉంది. హ్మ్. అలా అని నువ్వే విషయం పట్టించుకోకుండా ఉంటే నీకు విహారీ ఏం దగ్గరవ్వట్లేదు కదా. చూడు సహస్ర, రోగం ముదరక ముందే వైద్యం చెయ్యాలి. అప్పుడే రోగం కంట్రోల్ అవుతుంది. మనిషి అయినా అంతే. నీ చేతిలో ఉన్నప్పుడే నువ్వు కంట్రోల్ చెయ్యాలి. వదిలేసి కూర్చుంటే రేపు విహారీ నిన్ను వదిలేసే రోజు రావచ్చు. పిన్ని, ఇక్కడి నుంచి బావని నా కంట్రోల్లో ఉంచుకోవటానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. ఇక నుంచి కాదు, ఇప్పుడే. విహారీ సైన్ చేసి బయటకొస్తాడు. ఆ బాబుతో వచ్చినా బయట విషయాల్లో తలదూర్చినా నువ్వు మాత్రం అస్సలు వదలద్దు. అక్క, మనం ఈ విషయంలో సహస్ర వైపు ఇంకా గట్టిగా నిలబడాలి. అలాగేనే. హలో, ఓకే, ఐ విల్ టేక్ కేర్. వాళ్ళని మాత్రం ఫాలో చేస్తూనే ఉండు, ఓకేనా? సంధి గారు, జేడీకేడీలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, అలాగే ఆటో డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం సిరి కేసులో అందరి అనుమానం ఆ శకుంతల మీదే. ఫస్ట్ నుంచి ఈ కేసులో మనందరి అనుమానం ఆ శకుంతలే కదా? అవును విహారీ గారు, బట్ ఆ శకుంతలే ఇదంతా చేసిందనడానికి సరైన సాక్ష్యాలు దొరకలేదు.